చెప్పాలనుకుంటే మన కులం ఏంటి అంటే మానవ కులం. ఓకేనా? మనదందరిది ఒకటే కులం, మానవ కులం. మన దగ్గర ఉన్నది ఉండాల్సింది మానవత్వం. ఓకేనా? ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే ఒక్కడే, తను నిరాకారుడు. ఓకేనా? నిరాకారుడు, ఆకారం లేనివాడు దేవుడు. మనకు ఎందరో వచ్చారు మెసెంజర్స్ అంటే మార్గదర్శకులు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు పర్టికులర్గా ఒక్కొక్క క్యాస్ట్ కోసం రాలేదు, అందరి కోసం వచ్చారు, ఆ అందరికీ చెప్పారు. దాంట్లో ఏంటంటే ఎవరు ఏది ఫాలో చేశారో చేసుకున్నారు. కానీ దీంట్లో ఉన్న ఒక లాజిక్ ఏంటంటే ఈయన వచ్చిన ఈ మార్గదర్శకుడు మా దేవుడు, ఈయన మా దేవుడు, ఈయన మా దేవుడు అని డివైడ్ చేసేసారు. ఇక్కడ ఇలా చేయకుండా అంటే చెప్తున్నాను, వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం ఎంచుకొని మనం ఆ రూట్లో నడవాలి. ఓకేనా? అలా కాకుండా ఏం చేస్తున్నారు, ఈయన మా దేవుడు, ఆయన మీ దేవుడు, ఇలా జనాలు కొట్లాడుకుంటున్నారు. దీన్ని పొలిటీషియన్స్ క్యాష్ చేసుకుంటున్నారు. సో అసలు లెక్క ప్రకారం చూసుకుంటే ఉన్నది రెండే కులాలు, ఆడకులం మగ కులం. ఓకేనా? ఆడకులం మగ కులం, దేవుడు ఒక్కడే అన్ని రెండిట్లో డైవర్ట్ చేసి పెట్టాడు. అలా కొన్ని రెండ్లు చెప్తాను, నచ్చితే ఫీడ్ చేసుకోండి, నచ్చకపోతే డెలీట్ కొట్టండి. ఓకేనా? రెండ్లు ఎలా రెండ్లు, ఒకటి ఆడ రెండు మగ. ఓకేనా? ఆడవాళ్ళకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, మగవాడికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఆడవాళ్ళకి ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి అంటే ఆడవాళ్ళకి తెలివి ఎక్కువ, బలం తక్కువ. బలం తక్కువ, మగవాడికి బలం ఎక్కువ, తెలివి తక్కువ. వీళ్ళిద్దరు కలిస్తే మంచి సంసారం. ఓకేనా? మంచి సంసారం. నెక్స్ట్ ఆడ మగ వీళ్ళు ఇద్దరే, వాళ్ళ కోసం ఒక భూమి ఒక ఆకాశం, ఒక పగలు ఒక రాత్రి. పగటికి సూర్యుడు, రాత్రికి చంద్రుడు. లాభము నష్టము, ఆరోగ్యము అనారోగ్యం, కష్టము సుఖము ఎన్ని తీసుకున్నా రెండే. దాంట్లో ఈ రెండు ఏంటి, మలమూత్ర విసర్జనలు. ఇది మలము, ఇది మూత్రము. మలమూత్ర విసర్జనలు క్లియర్గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ రెండిట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అనారోగ్యం పాలైనట్టు. ఓకేనా? ఇంకోటి, ఈ రెండిట్లో ఇంకో అర్థం ఉంది. ఇంకో అర్థం ఏంటి అంటే ఈ మలమూత్ర విసర్జనలు చేసేవాడే మనిషి, చేయనోడే దేవుడు. లాజిక్ ఉంది, చేయని వాడే దేవుడు. ఇది లాజిక్. ఓకేనా? ఇక్కడ ఇది ఆలోచించాలి. నెక్స్ట్ ఇంకో విషయం వస్తే, ఇప్పుడు వరల్డ్ మొత్తంలో మిమ్మల్ని మీరుగా ప్రేమించే వాళ్ళు ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరు అంటే అమ్మా నాన్న, తల్లిదండ్రులు. వాళ్ళు ఇద్దరే. ఓకేనా? వరల్డ్ మొత్తంలో వాడు దొంగ లంగా ఏమన్నా కానీ పిల్లోడు, వాళ్ళని ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరే. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకా రెండు ఏంటి అంటే, ఒకటి జననం, రెండోది మరణం. ఇవి రెండే. పుట్టాము ఖచ్చితంగా చేస్తాము, ఇంకా వేరేది లేదు. ఎందుకైనా మానవులంతా జీవితాన్ని మీరు ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఇప్పటికీ డబ్బు మైకంలో, కామ మైకంలో, మత్తు పదార్థాలతో ఏదో ఆలోచన, మనిషికంతా కూడా విస్ఫోటన ఆలోచన, ఏదేదో ఆలోచనలు పెట్టుకొని ఏది అంటే పక్కన ఉన్న హిందూ ముస్లిం బాయ్ సిక్కు అనుకుంటా, సిక్కిసాయి అనుకుంటా మతాలతో అల్లరి సృష్టించడం ఎంతవరకు కరెక్ట్? అది రాంగ్ అన్న, అది రాంగ్. ఇప్పటికైనా కానీ ఏ మతంలో కానీ ఏ మతము నేర్పించదు హింసను ఏ మతం నేర్పించదు. అది ఏంటంటే హింస చేయాలి అనుకునేవాడు ఖచ్చితంగా చేస్తాడు. అది ఈ మతంలో ఆ మతంలో కాదు, ప్రతి మతంలో ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు. ఎలా ఉంటారు? ప్రతి మతంలో 100% మంచోడు చెడ్డోడు. అంటే అలాగే ఇక్కడ చెప్తున్నాను, అంటే చెడు చేసేవాడు ఖచ్చితంగా ఉంటాడు, మంచి చేసేవాడు చెడు ఉంటుంది, ఉండాలి కూడా. అలా ఉంటేనే మంచివాడికి వాల్యూ. ఇప్పుడు బురదలో కమలం పువ్వు ఉంటుంది, ఆ కమలం పువ్వు దాంట్లో ఉన్నంత వరకే వాల్యూ దానికి. అర్థమైందా? ఎందుకంటే దాంట్లో ఉన్నంత వరకు అది లైవ్ ఉంటుంది. నీ ఆలోచన వచ్చిందనుకో, నీకు ఆ కమలం పువ్వుని తీసి మంచి నీళ్ళలో పెడతానని తీసి పెట్టావనుకో, అది తీసినప్పుడే చనిపోతుంది. తీసుకొచ్చి మంచి నీళ్ళలో పెడితే చనిపోతుంది, మొత్తానికి డెడ్. అవునా? దీనివల్ల నీకేమొచ్చింది, నువ్వు అక్కడి నుంచి తీసావు, మంచి ఉద్దేశంతో తీసావు, ఆ పువ్వు తీసి మంచి నీళ్ళలో పెడదామని. కానీ మంచి నీళ్ళలో పెడితే ఉంటుందా? అది ఉండదు, చనిపోతుంది. ఎందుకంటే దానికి బురదలో తినడానికి ఉంటుంది, అంటే దానికి దొరికే ఫుడ్ దొరుకుతుంది, నీళ్ళలో దొరకదు అది. ఓకేనా? దానివల్ల నీకేంటి, ఒకటి లాస్, దాని ప్రాణం తీసినట్టు నువ్వు దాని ప్రాణం తీసావు. నెక్స్ట్ ఇంకో విషయం, నీ ఒంటికంతా బురద అంటుతుంది. అవునా? అది తూర్చుకోవాలంటే కనీసం వారం పడుతుంది, ఎక్కడో అక్కడ ఉంటుంది. అవునా కదా? అందుకోసం ఏంటంటే ఎవరినన్నా మంచి చేయాలనుకున్నా చేయలేమన్నా, మార్చలేము. అందరినీ మార్చాలంటే మార్చలేము, ఎంత ట్రై చేసుకున్నా మార్చలేము. మనం అనుకుంటాం మార్చాలి, అందరూ బాగుండాలి, ఎవరైనా కానీ పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాడు. పిల్లలు బయటికి వెళ్తారు, పనికి వెళ్తారు, ఇంటికి సేఫ్గా రావాలి అనుకుంటాం. అవునా కదా? ఇంటికి సేఫ్గా రావాలంటే ఎప్పుడు వస్తారు? ఈ కులమత భేదాలు లేకుండా, గొడవలు లేకుండా ఉంటే, పీస్గా ఉంటే ఎవరైనా కానీ పనులకు పంపిస్తారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఇంట్లో ఉంటారు. అవునరా నా పిల్లలు వస్తారు అని. ఇప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అలాంటి భయాందోళనతో ఉన్నారు.